అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎన్నో పోషకాలతోని అన్ని రకాల పప్పులతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో పూర్తి రెసిపీ చూసేంత వరకు స్కిప్ చేయకుండా ఈ రెసిపీ చూడండి. ఇప్పుడు ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రోటీన్ దోశ కోసం మీరు ఈ టీ గ్లాస్తోని నిండుగా కాకుండా కొంచెం ఎల్తుగా మినపగుండ్లు తీసుకోండి. అదే గ్లాస్తో సగం కందిపప్పు తీసుకోండి. అదే టీ గ్లాస్ సగం శనగపప్పు తీసుకోండి. ఆ తర్వాత మీరు అదే గ్లాసు పెసరపప్పు తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే మినపగుండ్లు తీసుకున్నారో అదే గ్లాస్తో ఆ క్వాంటిటీతో 2 గ్లాసుకి తక్కువ 2 రైస్ తీసుకోండి. 2 గ్లాసుల రైస్ తీసుకోండి. ఆ తర్వాత మీరు ఒక వెడల్పాటి పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసుకోండి. ఈ విధంగా ఒక పెద్ద బౌల్లోకి వేసుకున్న తర్వాత మీరు నిండుగా వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ తీసేయండి. మళ్ళీ రెండోసారి అదే నిండుగా వాటర్ వేసుకోండి. మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ తీసేయండి. 2 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని 6 లేదా 8 గంటల వరకు ఇలానే పక్కన పెట్టి నానబెట్టుకోండి. 8 అవర్స్ తర్వాత మనకు బియ్యం పప్పులు చక్కగా నానాయి. ఇప్పుడు మనం ఈ పప్పుల్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మీరు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పులు బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా. పప్పులు వేసుకున్న తర్వాత మీరు అలాగే ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అలాగే ఇందులో మీరు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోండి. ఇలానే మిగతా పిండి కూడా గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు మీరు మూత వేసుకొని ఒక 10 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 10 గంటల తర్వాత చూస్తే మనకు పిండి ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని మనం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఈ మొత్తం పిండిని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం పిండి మంచిగా కలిసేలా మనం గరిటెతోనే మంచిగా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ప్రోటీన్ దోశకి పిండి రెడీ. ఇప్పుడు మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం దోశ రెడీ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఈ పప్పులు బియ్యం మిక్సీ పట్టేటప్పుడే మనం కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసి
నాన్ స్టిక్ పెట్టుకొని వేడి చేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్తోనే ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు దోశ అనేది మంచిగా క్రిస్పీగా అండ్ చాలా పలుచగా వస్తుంది. అలాగే మనకు దోశ అంటుకోకుండా ఈజీగా వస్తుంది. మనకు నాన్ స్టిక్ వేడైంది. ఇప్పుడు మనం పిండి వేసుకొని దోశ వేసుకుందాం. ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత దోశ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మంట హైలో పెట్టుకొని దోశని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఈ దోశ మీద వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనకు దోశ ఒకవైపు ఎర్రగా పూర్తిగా కాలేక మీరు రెండో వైపుకి టర్న్ చేసుకొని కాల్చుకోండి. మనకు ఫైనల్గా దోశ రెడీ. ఈ దోశను వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఆనియన్ని నాన్ స్టిక్కి మొత్తానికి ఆనియన్ స్ప్రెడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొక దోశ వేసుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. పూర్తి వీడియో చూస్తేనే మీకు రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఐడియా వస్తుంది. ఓకే, మీరు ఈ విధంగా దోశ వేసుకున్నాక మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాస్త ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీరు ఆనియన్ అలా కారంతో లేదా ఆనియన్తో తినాలి అనుకుంటే ఆనియన్ సన్నగా కట్ చేసి ఈ దోశ మీద వేసుకోండి. లైట్గా కారం చల్లుకొని మనకు ఆనియన్ కారం దోశ రెడీ అవుతుంది. ఓకే, మనకి రెండో దోశ కూడా రెడీ. దీన్ని కూడా రెండో ప్లేట్ స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనల్గా మనకు ఎన్నో పోషకాలు కలిగిన దోశ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.